ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆంధ్రాలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ యాస్పిరెంట్స్కి గుడ్ మార్నింగ్. మీ ప్రిపరేషన్ చక్కగా కొనసాగుతుంది అనుకుంటున్నాను. మీకు మీపై నమ్మకం ఉందా? ఓకే, మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, వెరీ గుడ్. మీరు నేర్చుకునేటప్పుడు మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, మీకు ఎంత వచ్చింది అనేది అసెస్మెంట్ చేసుకోండి. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. 20 years అనుభవంతో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో చెప్తున్నానండి. మీ మహమ్మద్ ఇబ్రహీం, ఖోఖో ప్లేయర్, ఈస్ట్ గోదావరి. డైలీ టెస్టులు పెడుతున్నారా? మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుందా? రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో మీరు పెట్టడానికి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ సరిపోతాయా? ఎవ్రీ టాపిక్ కూలంకుషంగా చెప్తున్నారా? చెప్పరు సార్, ఎక్కడ చెప్పరు సార్. నేను ఒకటి చెప్తున్నాను, మీకు నమ్మకం మీ మీద ఉంటే నా దగ్గరికి రండి, నేను మీతో పోస్ట్ కొట్టిస్తాను. నాకు ఏం తెలుసు సార్? నాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులను తయారు చేయడమే తెలుసు సార్. నేను 100 degrees చేయలేదు సార్. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఎలాగా టీచింగ్ అవ్వాలో నాకు తెలుసు సార్. ఓకే, నా దగ్గర డిజిటల్ బోర్డు లేదు సార్. కానీ నేను విద్యార్థులను తయారు చేశాను సార్. నా అభ్యర్థులు నా దగ్గర చదువుకున్న విద్యార్థులు గవర్నమెంట్ పోస్టులు చేస్తున్నారు సార్. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేర్చుకోవాలి, చెప్పాలంటే ఇవన్నీ కొలమానాలు కాదు, గట్స్ ఉండాలి. నేను ఇంత కాన్ఫిడెన్స్తో మీకు ఎందుకు చెప్తున్నాను సార్? మీ మీద నమ్మకం నీకు ఉన్నా లేకపోయినా నా దగ్గరికి రా, నేను పోస్ట్ కొట్టిస్తాను, ఛాలెంజ్గా పోస్ట్ కొట్టిస్తాను. నీకు సబ్జెక్ట్ నేర్పుతాను. నేను మిగిలిన ఇన్స్టిట్యూట్లలో లాగా నా దగ్గర ఉండదండి. నేను మిగిలిన ఇన్స్టిట్యూట్లో ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇది ఎవరిని కించపరచడం కాదు. మీకు అర్థమైంది? ఎవరిని కించపరచడం కాదు. ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళది. నా స్టైల్ ఇదే. మీరు రండి, మీకు కూర్చోబెట్టి అలాగ నేను సబ్జెక్ట్ పోస్తాను. మీరు పోస్ట్ కొట్టకపోతే నా దగ్గర 2000 బిట్లు రాస్తారు సార్. 2000 బిట్లు రాస్తారు. 2000 బిట్లు మీతో డ్రిల్లింగ్ చేయించి నేను పంపుతాను. నా పిల్లలు ఇప్పుడు మెథడ్స్ ఏ టాపిక్ చెప్పినా లెక్స్ చెప్పబోయి అంటే టక 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 చెప్పేస్తారు. ఆ విధంగా ఉండాలి సార్. కోచింగ్ అంటే ఉద్యోగం కాదండి, జీవితం. కోచింగ్ అంటే ఉద్యోగం కాదు, ఒక జీవితం ఇవ్వాలి. అటుపక్క వాళ్ళు మీకు ఆ విధంగా చెబుతున్నారా? గమనించుకోండి. మీరు నేర్చుకోగలుగుతున్నారా? గమనించుకోండి. నా ఇన్స్టిట్యూట్ కోసం మీరు ఎంక్వైరీ చేసుకోండి. సార్ ఎలా చెప్తారు? ఇబ్రహీం సార్ ఎలా ఉంటుంది? మనం వెళ్తే గెస్ అవుతామా, గెయిన్ అవుతామా, లాస్ అవుతామా? ప్రతి వ్యక్తి మీద కూడా పర్సనల్ కేర్ తీసుకుని చెప్తాను సార్ నేను. అందుకే నా రిజల్ట్ 90% సక్సెస్ రేటు. నీ మీద నీకు నమ్మకం ఉంటే నా దగ్గరికి రా. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా నా దగ్గరికి రా, ఉద్యోగం నేను కొట్టిస్తాను. ఆషామాషిగా సార్ కోచ్ చెప్పాలంటే మనసు దేహం తదేకమై చెప్పాలి. సబ్జెక్ట్ వచ్చేటట్టుకు ఏదో బోర్డు ఎక్కని చెప్పేసి వెళ్ళిపోయామనేది కాదు. నా విద్యార్థులను అడగండి, గతంలో నా దగ్గర చదివిన విద్యార్థులను అడగండి. సార్ నా దగ్గరికి వచ్చి పోస్ట్ పోయిందంటే తప్పిదం ఎవరిదైంది అనుకుంటున్నారు? అది విద్యార్థిదే అవ్వాలి. బిట్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసు, బిట్ ఎలా ఫామ్ చేస్తారో నాకు తెలుసు సార్. 2018 డిఎస్సిలో నా టాపిక్స్ నుంచి నేను చెప్పిన వాటి నుంచి 37.5 మార్కులు వచ్చాయంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా టమ్కి వేసుకోలేదు సార్. నేను ఎక్స్పోజ్ అవ్వలేదు. నాకు ఒకటే తెలుసు సార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని ఈ థియరీ విభాగంలో ఎలా రెడీ చేయాలో నాకు తెలుసు. నాకు 100 డిగ్రీలు లేవు, 100 కోర్సులు చేయలేదు నేను. ఓకేనండి. నా దగ్గర డిజిటల్ బోర్డు కూడా లేదు. ఓకే, నా దగ్గర ఉంది. మీ దగ్గర మీ మీద మీకు నమ్మకం ఉంటే రండి. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, మహిళలకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఫుడ్ ఫెసిలిటీ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకినాడ జిల్లా సామర్లకోటలో. ఓకే సార్, ఇప్పటికైనా సమయం మించిపోయిందో లేదు నాకు తెలుసు. ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది తప్పు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నీకు ఉండాలి అది. నువ్వు ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటే నువ్వు సక్సెస్ అవుతావో నీకు ఉండాలి. అది నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ సరైన నిర్ణయం తీసుకున్నవాడే విజేత. కోచింగ్ సెంటర్, సరైన కోచింగ్ సెంటర్ని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో, ఎవరు ఎంచుకుంటారో వాళ్ళు సక్సెస్ అయినట్టండి. ఓకే, వెళ్ళండి సార్, అనాలిసిస్ చేసుకోండి. కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఏం నేర్చుకున్నావు, నీకు ఏం వచ్చింది, ఎగ్జామినేషన్కి ఈ ట్రైనింగ్ సరిపోతుందా అని ఒకసారి గుర్తు చేసుకోండి. ఏముందా సార్, ఎంటీ హ్యాండ్స్తో వచ్చేస్తారు. నేనే చెప్తున్నాను కదా, ఎంటీ హ్యాండ్స్తో వచ్చేస్తారు. ఎందుకంటే ఛాలెంజ్గా చెప్తున్నాం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇక్కడ మా సంస్థ 2005 నుంచి చెప్తున్నాం సార్. వినియోగించుకోండి.
అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు కూడా నేను లైవ్ క్లాసులు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. గృహిణులు, మహిళలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు దీన్ని వినియోగించుకోండి. ఒకటి సార్, మీరు వచ్చినా రాకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నా దగ్గర టాలెంట్ ఉంది. నా దగ్గర ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ఎలా శిక్షణ ఇచ్చి వాళ్ళని ఎలా రాడు తేల్చారో నా దగ్గర ఉంది. అనుభవం ఉంది. నా దగ్గర రిజల్ట్ ఉంది. నేను భయపడాల్సిన పని లేదు, నేను దాచుకోవాల్సిన పని లేదు. మీకు ఉద్యోగం అవసరమైతే ఎంక్వైరీ చేసుకోండి. రాష్ట్రంలో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. మా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఎంక్వైరీ చేసుకోండి. చక్కటి నిర్ణయం తీసుకోండి. కాలాన్ని వృధా చేయొద్దు అండి, డబ్బుల్ని వృధా చేయొద్దు. డబ్బులు పోతే సార్, టైం అనేది మళ్ళీ తిరిగి రాదు. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వేసుకుని వెళ్తేనే మీరు ఎగ్జామినేషన్లో విజయం సాధించగలరు. ఇట్లు మీ ఇబ్రహీం. నేను చెప్తున్న విషయాలు గ్రహించుకోండి, వాస్తవాలు గ్రహించుకోండి, మీరు ఎంత నేర్చుకుంటున్నారనేది గ్రహించుకోండి, మీకు ఎంత వస్తుంది అనేది గ్రహించుకోండి. మీరు ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకోండి, మీరు ఒకసారి ఎస్టిమేషన్ చేసుకోండి, మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ విధంగా జాబ్ కొట్టిస్తాను నువ్వు రా అని చెప్పేవాళ్ళు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో ఎవరు లేరు సార్. ఎందుకు చెప్తారు సార్? చెప్పలేరు సార్. సిలబస్ మొత్తం కంఠోపాఠంగా చెప్పలేరు సార్. చెప్పినా ఏ ఏరియా నుంచి ఏమొస్తుందో చెప్పలేరు సార్. ఓకే, కాబట్టి అభ్యర్థులను ఉద్దేశించి చెప్తున్నాను. నేను ఈ నెల 10వ తారీఖున జూలై నెల 10వ తారీఖున ఫుల్ ఫ్లెడ్జెడ్గా సామర్లకోటలో ఫుల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి. కేవలం నేను 300 మందికి 200 మంది చెప్పను సార్. కేవలం ఒక 60 మంది విద్యార్థులు మాత్రమే నేను పీస్ఫుల్గా తీసుకుని చెప్తాను. 60 మంది ఒకవేళ అడిషనల్గా వస్తే వేరే బ్యాచ్ చెప్పడం జరుగుతుంది. కేవలం 60 మందికి ఒక బ్యాచ్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. మహిళలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, సీరియస్ యాస్పిరెంట్స్ ఈ అవకాశాన్ని మర్చిపోవద్దు. నేను 3 అంశాలు చెప్తున్నానండి. ఆంథ్రోమెట్రిక్ పరీక్ష అంటే ఏంటి, ఆంథ్రోపోమెట్రిక్ పరీక్ష అంటే ఏంటి, కెనాంథ్రోమెట్రిక్ పరీక్ష అంటే ఏంటి. ఓకే, ఈ విషయాలు మీరు తెలియాలి. రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో ఇయే అడుగుతున్నామంటే అడుగుతాం సార్, బిట్లు అడుగుతాం, మీకు రావాలి, మీరు తెలుసుకోవాలి. ఓకే, అదేవిధంగా మీరు స్పోర్ట్స్ ట్రైనింగ్లో 5-6 టాపిక్లు చెప్తారు సార్. క్రీడా శిక్షణ పద్ధతులు రకాలు 18 నుంచి రామారాం 21 ఉన్నాయి సార్. 18 నుంచి 21 ఉన్నాయి. ఇయే బిట్టు మీకు డిఎస్సీలు ఇస్తే ఏం చేస్తారు? నష్టపోతారో లేదా? నష్టపోతారు. ఒకటిసారి బేసిక్స్ బాగుండాలి. బేసిక్ స్ట్రాంగ్ చేసుకుంటూ డీప్ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఓకే, మన దగ్గర అన్ని టాపిక్లు కొత్త సిలబస్ అనుగుణంగా నేను అన్ని చెప్పడం జరుగుతుంది సార్, మన ఇన్స్టిట్యూట్ ద్వారా, మన సభ్యుల ద్వారా, మన ఫ్యాకల్టీ ద్వారా. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ.